అందరికీ నమస్కారం. నిజాన్ని నిజమని చెప్పాలి, అబద్ధాన్ని అబద్ధమని చెప్పాలి. కానీ నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం ఎక్కువ కాలం చేయలేము. ఎవరమైనా సరే ఎక్కువ కాలం చేయలేము. ఒకవేళ మనం చేస్తున్న తప్పు అని తెలిసినప్పుడైనా సరే మనం ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. కానీ డిఎస్సి మీద వైసీపీ పార్టీ మాత్రం రియలైజ్ అవ్వట్లేదు. వాస్తవానికి డిఎస్సిలో అవినీతి జరిగిందనడానికి కానీ, లేదా డిఎస్సిలో కొంతమందికి కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారనడానికి కానీ, అర్హులకు ఉద్యోగాలు రాలేదు అనటానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం నోటి మాటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర, సాక్షిలో, ప్రెస్ మీట్లో తప్ప ఎటువంటి ఆధారాలు లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడినటువంటి కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళేనే కాడ వాళ్ళకి కోర్టులో ఊరట లభించాలి. ఎందుకంటే కోర్టు గవర్నమెంట్ వాదనతో అగ్రీ చేసింది. సో ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు, లేదా నోటిఫికేషన్ జీవోలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉండటం కావచ్చు, వాటి వల్ల వాళ్ళకి ఉద్యోగం రాల. ముఖ్యంగా హారిజెంటల్ విధానం అనేది తొలిసారిగా ప్రవేశపెట్టడంతో చాలామందికి అర్థం కాలేదు. ఓకే, రైట్, బాగుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే మొన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ డిఎస్సి మీద కోర్టులో పిల్లేసే ప్రయత్నం చేశాడో, డిఎస్సిని రద్దు చేసి సిబిఐ విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీ అనేటువంటి పర్వత్ రెడ్డి ద్వారా కోర్టులో పిల్లేశారో, దీని మీద ఒక వార్త వేసింది. సో జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగాలు రావడం ఇష్టం లేదు, ఉద్యోగాలను అడ్డుకునే కుట్ర పన్నుతున్నాడు అని చెప్పి ఒక వార్త వేస్తే దానికి వైసీపీ పార్టీ ఒక కౌంటర్ ఇచ్చింది. ఏమని? డిఎస్సిలో ఉద్యోగాలు రాని మాట వాస్తవం కాదా, అర్హులకు మీరు తొక్కిపట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఒక వాదన కూడా చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో దుర్గయ్య అనే ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉద్యోగం రాలేదో ఆ అంశాన్ని ప్రస్తావించారు. దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. సరే, వాస్తవాలు ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పదే మళ్ళీ అదే దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు అంటున్నారు. కాబట్టి అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలియాలి. ముందుగా ఈ దుర్గయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూడండి. స్పోర్ట్స్ కోటా అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కదా ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. నా పక్కన దుర్గయ్య నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ 1:1 లో కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చోను. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలా. 1:1 కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట. అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినాడు, సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడు? అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. మెడల్ వచ్చిన మెడల్ అయితే మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దొరికాయి నా పక్కనే కూర్చో. ఎక్కడికి అన్యాయం ఇది? సో విన్నారు కదా, ఇందులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు. ఏంటంటే ఆ వ్యక్తి నేషనల్ గోల్డ్ మెడల్ కాదంట, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశాడంట అని అన్నాడు. అసలు సిల్వర్ మెడల్ కాదు, అసలు నేషనల్ గేమ్స్లో అతను పార్టిసిపేట్ చేశాననే అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్. నేను అది ప్రూఫ్స్ తర్వాత చూపిస్తాను. ఒకటి. రెండోది, ఏ మెడల్ అయితే ఏముంది, ఏదోటి నువ్వు ఇంటర్ కాలేజేటు, ఇంటర్ డిస్టిక్, ఇంటర్ స్టేటు వీటికే నువ్వు మెడల్ ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు నేషనల్లో పార్టిసిపేట్ చేశాడు, సిల్వర్ మెడల్ అయితే మట్టికి ఏముంది, ఉద్యోగం ఇవ్వచ్చుగా అన్నాడు. కానీ ఆ స్లాట్లో దుర్గయ్యను తప్పించి ఉద్యోగం వచ్చిన మిగిలిన అందరికీ కూడా నేషనల్ గేమ్స్లో మెడలిస్టులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంటర్ కాలేజేటో లేకపోతే ఇంటర్ డిస్టిక్ ఆడితే వచ్చిన వాళ్ళు కాదు. సో అంటే అబద్ధాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కూడా ఆ వ్యక్తి సిల్వర్ మెడల్ అనేది అబద్ధం. వాస్తవం ఏంటంటే క్లియర్గా చెప్తాను చూడండి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాకి సపరేట్గా ఆప్షన్ ఇచ్చారు. ఏమని? స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని. సో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు అందులో క్లియర్గా ఉంటుంది, మీ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ని ఇందులో అప్లోడ్ చేయాలి. మీరు ఏ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేశారో ఫైనల్గా మేము దానినే పరిగణలోకి తీసుకుంటాము. సో అభ్యర్థులు కేర్ఫుల్గా మీ ప్రయారిటీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలని చెప్పి, ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లో ప్రయారిటీ సర్టిఫికేట్ ఏదో నీకు తెలియకపోతే ఒలింపిక్స్ దగ్గర మొదలుపెట్టి ఇంటర్ కాలేజేట్ వరకు కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ప్రయారిటీ ఆర్డర్ ఇస్తారు. ఫస్ట్ ఒలింపిక్స్, తర్వాత కామన్వెల్త్, తర్వాత నేషనల్ గేమ్స్, తర్వాత నేషనల్స్, తర్వాత స్టేట్ మీట్, తర్వాత డిస్ట్రిక్ట్, ఇలా ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇస్తారు. సో అందులో నువ్వు చెక్ చేసుకోవచ్చు నీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ క్రెడిట్స్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది ప్రయారిటీ ఆర్డర్ చెక్ చేసుకుని అప్లోడ్ చేయాలి. ఇక్కడ దుర్గయ్య అనే వ్యక్తి నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మాట వాస్తవం.
కానీ ఈయన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. బహుశా నేషనల్ గేమ్కి నేషనల్ ఛాంపియన్షిప్కి కన్ఫ్యూజ్ అయ్యి అప్లోడ్ చేస్తుంటే మనకు తెలియదు. నేషనల్ గేమ్స్ అనేది ప్రయారిటీలో పైన ఉంటుంది, నేషనల్ ఛాంపియన్షిప్ అనేది నేషనల్ గేమ్స్ కింద ఉంటుంది, అంటే ప్రయారిటీలో ఒక స్టెప్ కింద ఉంటుంది. ఈ దుర్గయ్య ఏం చేశాడు, నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేశాడు. సో ఏమైంది, ప్రయారిటీ ఆర్డర్లో ఒక స్టెప్ కిందకి దిగాడు. ఓకే, రైట్, అయిపోయింది. తర్వాత ఏమైంది, రిజల్ట్ వచ్చే నాటికి మిగిలిన వాళ్ళందరూ కూడా నేషనల్ గేమ్స్లో మెడల్ ఉన్నారు. ఆల్రెడీ దుర్గయ్య ఏదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మిస్ అయ్యాడో అదే నేషనల్ గేమ్స్లో మెడల్స్ కొట్టిన వాళ్ళు వరుస క్రమంలో ఉన్నారు. ఇప్పుడు దుర్గయ్య ఏమయ్యాడు, ప్రయారిటీ ఆర్డర్లో వేరేది పెట్టాడు కాబట్టి ప్రయారిటీ ఆర్డర్లో కిందకి దిగిపోయి ఉద్యోగం వాళ్ళకు వచ్చింది. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దుర్గయ్యకు వచ్చేదేమో. సో జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఈ దుర్గయ్య ఏం చేశాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా చెప్పాడు. ఏమని, ఆ తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు అప్లోడ్ చేస్తాడు, నేషనల్ గోల్డ్ ఉంటే సిల్వర్ ఎందుకు అప్లోడ్ చేస్తాడని చెప్పాడు. నేను పొరపాటున సర్టిఫికేట్ అప్లోడ్ చేయటంలో పొరపాటు అయ్యింది, అది నా పొరపాటేనని చెప్పి హైకోర్టుకి వెళ్ళినటువంటి దుర్గయ్య హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో రాశాడు. అంటే దుర్గయ్య ఒప్పుకున్నాడు, ఎస్ వాళ్ళు ప్రయారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారు, కానీ నేను బై మిస్టేక్ పొరపడి నేను ప్రయారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయటంలో నేను తప్పు జరిగిన మాట వాస్తవమే, కానీ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది కాబట్టి నన్ను ఇప్పుడు పరిగణలోకి తీసుకోమని చెప్పండి అని కోర్టుకి వెళ్ళాడు. అంటే తాను ఒప్పుకున్నాడు, నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయటంలో నేను ఫెయిల్ అయ్యాను, నా నుంచి తప్పు జరిగింది అని కోర్టులో స్వయంగా ఎవరు ఒప్పుకున్నారు, దుర్గయ్యే ఒప్పుకున్నాడు. దుర్గయ్య మరి జగన్మోహన్ రెడ్డి గోల్డ్ ఉంటే సిల్వర్ ఎందుకు అప్లోడ్ చేస్తాడు, మీకు ఏమైనా పిచ్చ అన్నట్టుగా మాట్లాడాడు. పైగా ఏ సర్టిఫికేట్ అయితే ఏమైంది అది సులకం చేసి మాట్లాడటం. ఏ సర్టిఫికేట్ అయితే ఏమైందంటే ఇప్పుడు దుర్గయ్యకి ఇస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇష్యూ రేస్ చేసాడని చెప్పి దుర్గయ్యకి ఉద్యోగం ఇస్తారు అనుకుందాం. మరి పైన ఉన్నాడు కోర్టుకెళ్ళడా, అదేంటండి దుర్గయ్య పెట్టిన ఆ సర్టిఫికేట్ అది ఓపెన్, ఆన్లైన్లో పెట్టినటువంటి సర్టిఫికేట్ ఓపెన్, నేను పెట్టినా మీరు పెట్టినా ఈ రోజుకి వెళ్ళిపోయి ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీయలేము, చూడొచ్చు. వన్స్ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ని మనం రిమూవ్ చేయలేము, అది ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ రోజు కూడా ఏదైతే పాస్వర్డును అది ఉంటుందో కొట్టి మీరు సైట్లోకి ఓపెన్ అయితే మీరు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో అక్కడే ఉంటుంది. సో ఇదే విషయాన్ని అజయ్ జైన్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించినటువంటి అధికారి అజయ్ జైన్ స్వయంగా పూర్తిగా డేటాతో సహా వివరించాడు. ఒకసారి చూడండి. దుర్గయ్య అనేది వ్యక్తి, ఆయన ఏమన్నారు అంటే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి మన దీంట్లో ఏముంది అంటే నెక్స్ట్లో వెళ్ళండి. See, our thing was very clear. Certificate upload. Candidates must upload their highest sports certificate at senior level category. Uploading of the sports related certificates are mandatory. Number 2 point chudandi. Eligibility will be decided only on the uploaded certificate and forms through official websites. Any further communication will not be entertained. Therefore, sports persons are advised to be careful while అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద ఆఫీషియల్ వెబ్సైట్. అంటే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఏమైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో అవి అప్లోడ్ చేయాలి. ఈయన కేసులో నేషనల్ గేమ్స్లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అదే అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హ్యావ్ అప్లోడెడ్ ద సర్టిఫికెట్ issued by the National Games Punjab 2001 and also Senior National Archery Championship. I have failed to upload. I have failed. ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్ట్ కి చెప్పింది. I have failed to upload the 32nd National Games 2002 Hyderabad and Visakhapatnam of national competition since I could not secure as on rate of uploading certificates in person to the notification. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్ట్ కి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్ లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాము? ఇస్తే వేరే వాళ్ళు కోర్టుకి వెళ్ళరా?
చూశారు కదా. సో ఆయన పోసగుచ్చినట్టుగా చాలా క్లియర్గా వివరించాడు. సో ఆయన ఆ టైంలో ఏం జరిగింది, ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు అనేది కూడా ఆయన స్క్రీన్ మీద చూపించాడు. నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు. జగన్ చెప్పినట్టుగా గోల్డ్ వస్తే సిల్వర్ ఎందుకు అప్లోడ్ చేస్తాడు, అది కాదు. అసలు గోల్డ్ సిల్వర్ అక్కడ మ్యాటరే కాదు. జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ తెలియక అలా మాట్లాడాడు. వాస్తవానికి అతను నేషనల్ గేమ్స్లోనూ మెడల్ ఉంది, నేషనల్ ఛాంపియన్షిప్లోనూ మెడల్ ఉంది. కానీ మేబీ పొరపాటు ఉండొచ్చు, లేదా రెండు ఒకటే అనుకుని ఉండొచ్చు. ఏం చేశాడు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టాడు, లేదా సమయానికి నేషనల్ మెడలిస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేక ఇది పెడితే పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ సైట్లో ఆన్లైన్లోనే ఆ జీవోలో చాలా స్పష్టంగా పెట్టారు, వన్స్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్నే ఫైనల్గా తీసుకుంటాము, ఆఫ్లైన్లో వేరొక సర్టిఫికేట్ని మేము వెరిఫై చేయమని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మాట ఆయన కూడా చెప్పాడు. అలాగే దుర్గయ్య అనే వ్యక్తి నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో విఫలమయ్యానని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడు. సో ఆ విషయాన్ని ఆయన కోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే కోర్టులో వేసినటువంటి కేసు ఉందో, కోర్టులో వేసిన పిటిషన్ ఉందో, ఆ పిటిషన్లో స్వయంగా ఒప్పుకున్నాడు. సో అజయ్ జైన్ మీకు ఆధారాలతో సహా చూపించాడు కదా, పాయింట్స్తో సహా చదివి వినిపించాడు కదా. సో ఇది కదా అసలు ఫ్యాక్టు. మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, దుర్గయ్యకి ఉద్యోగం రాలేదంటే ఇప్పుడు ఆయన అడిగాడు, ఈ వ్యక్తికి ఉద్యోగం ఇస్తే మిగతా వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదా, మిగతా వాళ్ళ ప్రయారిటీ ఆర్డర్ 54, 55 వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది. సో ఎవరెవరికి ఉద్యోగం వచ్చిందో కూడా ఒకసారి మీరు చూడండి. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, నువ్వు ఇంటర్ కాలేజ్ టు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, ఈయన నేషనల్ ఆడాడు, ఏ మెడల్ అయితే ఏముందయ్యా ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అన్నాడు కదా. సో అదే స్లాట్లో మిగిలిన ఎవరికి ఉద్యోగం వచ్చిందో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఆయనకి రాలేదు అంటే ఒక 6 అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఈయనకి ప్రయారిటీ 57 వచ్చింది. ఇప్పుడు మనం ఎవరికి ఉద్యోగం ఇచ్చామో ఒకసారి గమనించండి. జే రావు ఎళ్లగడ్డ, ఆయన ఏమిటి 3rd ప్లేస్ ఇన్ నేషనల్ గేమ్స్ ఖోఖో ఆయనకి వచ్చింది. ఇంకా ఎవరికి ఇచ్చాము, ఆదినారాయణ బొద్దేటి, ఆయన 3rd ప్లేస్ 33rd నేషనల్ ఖోఖో ఆయనకి వచ్చింది. తర్వాత ఎల్లా సతీష్, ఆయనకి 3rd ప్లేస్ ఇన్ 37th నేషనల్ గేమ్స్ ఖోఖో, ఇది కూడా నేషనల్ గేమ్స్. నెక్స్ట్ బై రాముకి వచ్చింది, ఆయన కూడా నేషనల్ గేమ్స్ ఖోఖో 33rd. ఇంకా సౌమ్య సుజనికి వచ్చింది 37th నేషనల్ గేమ్స్ ఖోఖో. గంటా సుమంత్ కి వచ్చింది 38th నేషనల్ గేమ్స్. వాళ్ళు ప్రయారిటీ చూడండి 54, 54, 54, 55, 55, 55. ఈయన ప్రయారిటీ చూడండి 57. ఇప్పుడు 55కి ఇవ్వమంటారా 57కి ఇవ్వమంటారా మీరు డిసైడ్ చేయండి. మనం 55 వరకు ఇచ్చినా మనం ఏమైనా తప్పు చేశామా? ఆయన తప్పు. చూశారు కదా, వీళ్ళందరూ నేషనల్ గేమ్స్ లో మెడలిస్టులు. ప్రయారిటీ ఆర్డర్లో 54, 55, కానీ దుర్గయ్య ప్రయారిటీ ఆర్డర్ 57. ఎందుకంటే అతను నేషనల్ గేమ్స్ పెట్ల. అజయ్ జైన్ కూడా ఒప్పుకున్నాడు, నిజంగా దుర్గయ్య గాన నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ పెట్టుంటే ఆయనకు ఉద్యోగం వచ్చేది, ఐ అగ్రి. కానీ ఆయన పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టాడు. ప్రయారిటీ ఆర్డర్ 57, 54, 55తోనే ఆ పోస్టులు ఫిల్ అయిపోయాయి, 57 దాకా రాలేదు. సో ఎలా పోస్ట్ ఇవ్వమంటారు? ఇప్పుడు మీరే డిసైడ్ చేసి చెప్పండి, ఏది కరెక్టు మీరే డిసైడ్ చేసి చెప్పండి అని అంత క్లియర్గా ఆధారాలతో సహా కోర్టులో తప్పు అయిందని దుర్గయ్య ఒప్పుకున్నది చూపించాడు. దుర్గయ్య ఏదైతే నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు అనడానికి ఆ ఆధారాలు చూపించారు. అలాగే ఎవరికి ఉద్యోగం వచ్చిందనే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఆడిన మెడలు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ ప్రయారిటీ ఆర్డర్ మొత్తం కూడా చూపించారు కదా. మరి ఇప్పుడు తప్పు, అది ఫేక్, లేదా డిఎస్సిలో పోస్టులు ఇవ్వలేదు అంటాం కరెక్టా? నేను అదే చెప్పా, ఒక అబద్ధాన్ని అబద్ధం అనాలి, నిజం నిజం అనాలి. ఒకవేళ నిజంగా ఇప్పుడు నామ్స్ ప్రకారం కోర్టులో ఏం అడిగాడు, నేను మెరిట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో నేను విఫలమైన మాట వాస్తవం, కానీ నాది తప్పుగా పరిగణించి ఇప్పుడు నన్ను పరిగణలోకి తీసుకోమని ప్రభుత్వానికి చెప్పండి అని కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఎలా చెప్పుద్ది? ప్రభుత్వం తరపున వాదన ఏంటంటే, ఎస్ మేము జీవోలో స్పష్టంగా పేర్కొన్నాము, ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ ఇచ్చాము, వాళ్ళు చేసినటువంటి తప్పుకు మాకు బాధ్యత లేదు. ఇప్పుడు గాన ఈ వ్యక్తికి ఉద్యోగం ఇస్తే అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, ఉద్యోగం పొందిన వాళ్ళు ఇబ్బంది పడతారు, కాబట్టి మేము రూల్స్ ప్రకారం ముందుకెళ్ళామని చెప్పి ప్రభుత్వం వాదన వినిపిస్తే కోర్టు అగ్రి, గవర్నమెంట్ అగ్రి చేసింది. నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు వేరొకటి ఉద్యోగం తీసేయలేరు కదా, ఇప్పుడు నువ్వు పెట్టిన సర్టిఫికేట్ కంటే ముందున్న వాళ్ళకే కదా ఉద్యోగం వచ్చింది. సో ఈ సమయంలో మనం ఏం చేయగలదు, ప్రభుత్వాన్ని ఆదేశించలేమని బహుశా నాకు తెలిసి ఇంకా జరుగుతుందో, మేబీ క్లియర్ అయిందో నాకు పూర్తిగా ఐడియా లేదు కేసు గురించి. బట్ కోర్టు మాత్రం గవర్నమెంట్తో అగ్రి అయ్యింది. తానే స్వయంగా చెప్పాడు, నేను సర్టిఫికేట్ పెట్టడంలో ఫెయిల్ అయ్యాను. మరి ఇప్పుడు దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటాం కరెక్టా? అంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మరి ఇలాంటివి కాదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఆధారాలతో జగన్ మాట్లాడింది చూపించాను, అధికారులు మాట్లాడింది చూపించాను, అలాగే దుర్గయ్య కోర్టులో చెప్పింది చూపించాను, ఎవరికి ఉద్యోగం వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాను. సో ఇందులో ఎక్కడైనా తప్పు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమన్నాడు కోర్టుకి. దుర్గయ్య తరపున జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి వెళ్ళమనండి. ఏ డిఎస్సి అభ్యర్థి తరపునైనా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి 10-20 మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడాడు కదా ఆ రోజు డిఎస్సి అప్పుడు. ఏ డిఎస్సి అభ్యర్థి గురించి అయినా, ఏ డిఎస్సి అభ్యర్థి తరపునైనా జగన్ కోర్టుకు వెళ్ళాడా? వెళ్ళలేదు.
ఎందుకు వెళ్ళలేదు అంటే కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే, రాజకీయంగా బురద జల్లటం కోసం వాడుకునే ఆరోపణలే తప్ప దేనికి ఆధారాలు ఉంటే అసలు వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళక్కర్లా, కోర్టుకి వెళ్ళిపోతుంది. నేనే చెప్తున్నా మళ్ళీ, ఎవరికైనా నిజంగా అన్యాయం జరిగితే ఎస్ ఇదిగో మా దగ్గర మాకు ఇది ఉంది, మాకు ఈ రూల్ ప్రకారం మాకు ఉద్యోగం రావాలి, మాకు రాలేదని డైరెక్ట్ కోర్టుకి వెళ్ళండి, కోర్టు విల్ డిసైడ్. సో కోర్టు నీ దగ్గర ఆధారాలు ఉండి నిజంగా నువ్వు జెన్యూన్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రాకపోతే కోర్టు ఇమీడియట్గా ఇమ్మని ఆదేశాలు ఇస్తుంది. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళారు, 5-6 మంది కోర్టుకు వెళ్ళారు, రకరకాల ఇష్యూల మీద కోర్టుకు వెళ్ళారు. ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్ మీద వెళ్ళారు, ఒకళ్ళేమో నాకు పీఈటీ ఉద్యోగం ఇవ్వలేదని వెళ్ళారు. సో వేరు రీజన్స్. హ్యాండిక్యాప్డ్ ఏంటంటే 30% హ్యాండిక్యాప్డ్ ఉంది, కానీ అతను 40% ఉందని అందులో పెట్టాడు. సో రీఎగ్జామిన్ చేయమంది హైకోర్టు, రీఎగ్జామిన్లో కూడా 30% వచ్చింది. సో కోర్టు ఏం చేయలేమని చెప్పింది. సో మరి ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తే మట్టుకి వాళ్ళకి ఇబ్బంది రాదా అంటే, ఇప్పుడు ఏది వాస్తవం, తప్పు అని చెప్పాలి, ఒప్పని చెప్పాలి. ఇప్పుడు దుర్గయ్య గురించి మొత్తం స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటాం కానీ, లేదా ఆధారాలు లేకుండా కోర్టులకు వెళ్లకుండా ఏదో జరిగిపోయిందని చెప్పడం కానీ ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి స్ట్రాటజీ ఇది. కానీ దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఎప్పుడో డిఎస్సి అయిపోయింది, కోర్టులు కూడా కొట్టేసినాయి, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిన్న వైసీపీ పార్టీ అఫీషియల్లో వేస్తే మళ్ళీ ఇప్పుడు అది రచ్చగా మారింది. సో వాస్తవాలు ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. నిజంగా డిఎస్సి మీద ఏదైనా అవకతవకలు జరిగాయి అనుకుంటే వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.